కాకికి అన్నం పెడితే మంచిదా లేదా కష్టాలు తెచ్చిపెడతాయా? అసలు కథ విందాం. రోజు కాకికి అన్నం పెడితే మీకు జరిగేది ఇదే. సాధారణంగా పెద్దవారు కాకులకి ఆహారం పెడుతూ ఉంటారు. కాకుల్లో ఇంటికి వస్తే కొంతమందికి ఇష్టం ఉండదు, తరిమేస్తూ ఉంటారు. మరికొంతమంది దైవంగా భావించి ఆహారం పెడుతూ ఉంటారు. మరి కాకులకు అన్నం పెట్టడం వలన ఏం జరుగుతుంది? కాకులకి అన్నం పెట్టడం మంచిదేనా లేదా చెడు ప్రభావాలను కలుగజేస్తుందా? ముందుగా మనం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. అనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు భూపతివర్మ. భూపతివర్మకు రవివర్మ, అశోకవర్మ అనే ఇద్దరు కుమారులు ఉండేవారు. భూపతివర్మ తన సుశీలమైన రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలించేవాడు. తన కుమారులకు అన్ని విద్యలు నేర్పించేవాడు. కాలం గడిచే కొలది తాను ముసలివాడయ్యాడు. తాను విశ్రాంతి తీసుకునే సమయం దగ్గర పడుతుందని తెలుసుకుని తన కొడుకులను ఇద్దరినీ కూడా దగ్గరికి పిలిచి, కుమారులారా, మీరు రాజ్యపాలన చేయవలసిన సమయం దగ్గర పడుతుంది. అందుకు గాను కేవలం విద్యలే కాక ప్రజల జీవన విధానం, వారి ఇష్టాలు, కష్ట నష్టాలు మీరు తెలుసుకోవాలి. అందులో మీరు కొంత అనుభవం సంపాదించాలి. కాబట్టి మీరు 1 సంవత్సరం పాటు రాత్రి భవనాన్ని విడిచి దేశ సంచారం చేసి రండి. అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పాడు. తండ్రి మాటలకు రాకుమారులిద్దరూ కూడా తమ సమ్మతిని తెలిపి ఒక మంచి రోజున దేశ సంచారానికి వెళ్లారు. పెద్దవాడైన రవివర్మ రాజ్యపు ఉత్తర దిక్కుకు వెళ్ళాడు. చిన్నవాడైన అశోకవర్మ దక్షిణానికి వెళ్ళాడు. దక్షిణాన అశోకవర్మ తన ప్రయాణంలో భాగంగా వెళుతూ ఒక సువిశాలమైన ఎడారిని చేరుకున్నాడు. ఆ ఎడారిలో అతనికి పెద్ద రంగురంగుల అందమైన భవనం కనిపించింది. అశోకవర్మ ఆ భవనంలోనికి వెళ్ళాడు. ఆ భవనంలో ఒక అందమైన యువతి హంసతూలిక పైన పడుకుని ఉండడం చూశాడు. కానీ ఆమె కదలలేదు, మెదలడం లేదు. ఆ పక్కనే తల తప్ప మిగిలిన మొత్తం శరీరం ఉక్కులా మారిన ఒక మనిషిని చూశాడు. అశోకవర్మ ఆ మనిషికి ఏదో చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. అదేంటో చెప్పాలి అని అనుకునే లోపుగా ఒక కందిరీగ వచ్చి కుట్టింది అశోకవర్మని. అంతే, తల తప్ప మిగిలిన శరీరమంతా కూడా ఉక్కులాగా మారిపోయి అశోకవర్మ కూడా ఒక శిలలాగా నిలబడిపోయాడు. 1 సంవత్సరం గడిచింది. ఉత్తరానికి వెళ్లిన రవివర్మ రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. కానీ అశోకవర్మ మాత్రం తిరిగి రాలేదు. అతను ఏమైపోయాడో అనే బెంగ అందరికీ కూడా పట్టుకుంది. తమ్ముడిని వెతికి తీసుకురావడం కోసం రవివర్మ బయలుదేరాడు. అడవి మార్గం గుండా రవివర్మ ప్రయాణిస్తూ ఉన్నాడు. ఆ అడవిలో ఒక ప్రక్కంతా కూడా అడవంతా కూడా కారు చిచ్చుతో తగలబడిపోతూ ఉంది. పెద్ద బండరాయికి ఒకటి పెట్టిన తేనె తుట్టే ఆ మంటలలో చిక్కుకొని ఉండడానికి గమనించిన అతను ఆ రాతి చుట్టూ మంటలను ఆర్పివేశాడు. తమ చిన్న బిడ్డలను ఆ ప్రళయం నుండి కాపాడిన రవివర్మకు ధన్యవాదాలు తెలుపుతూ అందుకు ప్రతీకగా ఏమైనా వరం కోరుకోమన్నాయి. ఆ తేనెటీగలు తన ప్రయాణపు ఉద్దేశాన్ని రవివర్మ ఆ తేనెటీగలకు వివరించాడు. సాయంగా తాము వస్తామని ఆ తేనెటీగలు బయలుదేరాయి. తేనెటీగలు వెంటరాగా ముందుకు సాగిన రవివర్మ ఎడారిలో ఉన్న రంగుల భవనాన్ని చేరుకున్నాడు. లోపలికి ప్రవేశించగానే శిలారూపంలో ఉన్న తన తమ్ముడు మరొక మనిషి కనబడ్డారు. వాళ్ళిద్దరూ రవివర్మకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఉండగా ఇంతలోనే ఏదో శబ్దం వారిద్దరి దృష్టిని ఆకర్షించింది. రవివర్మను కుట్టడానికి వస్తున్న మాయాకందిరీగను అతని వెంట వచ్చిన తేనెటీగలు ఆ సరికే వాసన పట్టి దానిని చుట్టుముట్టాయి. విరోచితంగా పోరాడి అవి దానిని చంపేశాయి. కందిరీగ బెడద తప్పిన తన సోదరుని ద్వారా విషయాన్ని తెలుసుకున్నాడు. తేనెటీగల సాయంతో రంగుల భవనంలో ఉన్న మాంత్రికుడి స్థవరాన్ని కూడా రవివర్మ చేరుకున్నాడు. మాంత్రికుడు ఆసరిక పూజలో ఉన్నాడు. రవివర్మను చూడగానే ఆ మాంత్రికుడు మాయాయుద్ధం మొదలుపెట్టాడు. అయితే వీరుడైన రవివర్మ ముందు అతని ఆటలు సాగలేదు. చివరికి మాంత్రికుడు రవివర్మ కత్తికి బలవ్వక తప్పలేదు. మాంత్రికుడు చచ్చిపోగానే వారున్న రంగుల భవనం మాయమైపోయింది. అశోకవర్మ మరో రాకుమారినితో పాటు మాంత్రికుడు అపహరించి తెచ్చిన కస్తూరి రాజ్యపు రాకుమారి కూడా ఆ మాయగాడు మాయబంధనం నుండి విముక్తి లభించింది. వారందరూ కూడా సంతోషంగా తమ రాజ్యాలను చేరుకుని హాయిగా జీవించసాగారు. ఇక వీడియోలోకి వస్తే మన హిందూ ధర్మంలో ఆచరించే ఉన్నటువంటి ఆచారం వెనుక ఉన్న సైన్స్
సైన్స్తో పాటు మనుషుల జీవనానికి ఉపయోగపడే ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మన సాంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోతే 3వ రోజు నుండి 10వ రోజు వరకు కాకులకు పిండం పెట్టడం చూస్తూ ఉంటాం. మరణించిన వారు కుటుంబ సభ్యులు పెట్టిన ఆహారాన్ని తినడానికి వస్తూ ఉంటారు అనే నమ్మకం మన ముత్తాతల కాలం నాటి నుండే ఉంది. ఈ కారణంగానే ఎవరైనా పెద్దలు లేదా కుటుంబ సభ్యులు కాలం చేసినప్పుడు పిండం పెట్టడం ఆచారంగా వచ్చింది. కర్మకాండలలో భాగంగా కాకులకు అన్నం పెడుతూ ఉంటారు. ఆ ఆహారాన్ని కాకి తింటే తమ పెద్దలు సంతృప్తి చెందారని, ఒకవేళ కాకి ముట్టనట్లయితే వారికి ఇష్టమైన కోరిక ఏదో తాము తీర్చనందువలన అసంతృప్తికి గురయ్యారని అనుకుంటూ ఉంటారు. ఆ కోరిక ఏదో తెలుసుకొని తీర్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దీని వెనుక కొన్ని పురాణ కథనాలు కూడా ఉన్నాయి. పూర్వం రావణుడికి భయపడి కాకి రూపాన్ని ధరించిన యముడు కాకులకు గొప్ప వరాలిచ్చాడు. తాను ప్రాణాలన్నింటికీ రోగాలను కలిగించేవాడు కనుక తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువలన ఆనాటి నుంచి కాకులకు సాధారణంగా రోగాలేవి రావు అని అన్నాడు. అవి చిరాయులై ఉంటాయని కాకులకు వరాన్ని ఇచ్చాడు. యముడు యమలోకంలో భరించే వారి బంధువులు అలా మరణించిన వారికి సమర్పించే పిండాలను కాకులు తిన్నప్పుడే నరక లోకంలో ఉండేవారికి తృప్తి కలుగుతుందని అన్నారు. యముడు స్వయంగా కాకులకి ఈ వరాలు ఇచ్చినందువలనే ఈనాటికి పితృకర్మల విషయంలో కాకులకి పిండాలు పెడుతూ ఉన్నారు. కాకులకి పిండం పెట్టే ఆచారం హిందూ ధర్మం ప్రకారం కర్మకాండలు చేసే సమయంలో బ్రాహ్మణులు ఒక మంత్రాలను చదువుతారు. ఆ మంత్రానికి అర్థం ఏమిటంటే గాలిలో విహరించే పక్షుల, నీటిలో నివసించే జలచరాలు రూపంలో పితృదేవతలకు ఆహారం అందించాలి అని, పక్షి జాతికి భోజనం పెట్టడం అనేది అందులో పరమార్థం. పూర్వం నివసించే ప్రాంతంలో కాకులే ఎక్కువగా జీవిస్తూ ఉండేవి. అందుకే మన పూర్వీకులు పిండ ప్రదానం చేసిన తర్వాత కాకులకి ఆహారాన్ని పెట్టేవారు. అదే ఆనవాయితీగా కొనసాగుతూ వస్తుంది. చనిపోయే వారి ఆత్మ పక్షి రూపంలో వచ్చి ఆహారాన్ని స్వీకరిస్తుంది అని కొన్ని శాస్త్రాలలో కూడా ఉంది. రాముడు ఒక భక్తుడికి, నీ పూర్వీకులు కాకి రూపంలో విహరిస్తూ ఉంటారు, కాకులకు ఆహారం పెడితే నీ పూర్వీకులకు చేరుతుంది అని వరాన్నిస్తాడు. రాముడు వరం ప్రకారమే నేటికి కాకులకి ఆహారాన్ని పెడతారని ఆ నుడి కూడా ఉంది. కాకులను పితృదేవతలుగా భావించి అన్నం పెట్టే పద్ధతిని ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నాం. జ్యోతిష్యాన్ని బట్టి నవగ్రహాలకు వాహనాలు ఉన్నాయి. దీని ప్రకారం శని వాహనుడికి కాకి వాహనంగా పరిగణిస్తారు. సాధారణంగా ఏవైనా నోములు వ్రతాలు ఆచరిస్తే నైవేద్యానికి తయారు చేసిన ఆహారాన్ని కాస్త దానం చేయడం ద్వారానో కాకులకు పెట్టడం ద్వారా వ్రతం పరిపూర్ణమైందని భావించాలి. వ్రతాలు చేస్తున్నప్పుడు ఆకలి ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా దానం చేయడం, నోరు లేని జీవాలకు పెట్టడం చేయాలి. కాకి అనేది శని భగవానుని అనుగ్రహం పొందింది. అందుచేత కాకికి అన్నం పెడితే అది శని భగవానుడికి దానం చేసినట్లవుతుందని విశ్వాసం. ఇతర పక్షుల కంటే పిలిచిన వెంటనే వచ్చే కాకికి అన్నం పెట్టడం ఇప్పటికీ కూడా మనోళ్ళు మరిచిపోలేదు. ఇంకా పితృదేవతలు కాకుల రూపంలో మనతో ఉంటారని, అందుకే వారు మరణించిన తిథుల అమావాస్య రోజుల్లో అన్నం పెట్టడం ఆనవాయితీగా వస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటూ ఉంటారు. కాకి శనీశ్వరుని వాహనం. అందుకే మనం భోజనం చేసే ముందు అన్నం దేవుడికి నివేదన చేసి తరువాత కాకులకు పెట్టాలని శాస్త్రం చెబుతోంది. మన పితృలు కూడా కాకి రూపంలో ఉన్న మన చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు. కాకి యమలోక ద్వారం వద్ద యమధర్మరాజుకు దూతగా కూడా వ్యవహరిస్తూ ఉంటుంది. కనుక కాకికి అన్నం పెట్టడం ద్వారా యమలోకంలో ఉండే మన పితృలు సంతోషించి ఆశీర్వాదం అందిస్తారు. కాకి అపర కార్యాలయందు శారదనందు అన్నం ముట్టకపోతే మన పితృలకు మనపై ఆగ్రహం ఉందనేది పెద్దల మాట. అందుకే కాకి అన్నం తినే వరకు తాపత్రయపడి కాకే తిన్న తర్వాతే భోజనం చేస్తారు. మొత్తం మీద చెప్పేది ఏమిటంటే ప్రతిరోజు కూడా కాకికి అన్నం పెట్టడం అనేది మంచి విషయం. దీనివలన ఆ పితృల అనుగ్రహం లభిస్తుంది. శనిదేవుడు సంతోషిస్తాడు, పుణ్యం వస్తుంది. ఆ పుణ్యమే మనల్ని జీవితంలో కాపాడుతూ ఉంటుంది. కాబట్టి కాకికి అన్నం పెట్టడం వలన లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి కాకికి గుప్పెడు అన్నం పెట్టినట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మన పితృలు సంతోషిస్తారు. పితృలు సంతోషిస్తే మన వంశం అభివృద్ధి చెందుతుంది, ఆనందంగా ఉంటారు.